ఐపీఎల్ 2026 సీజన్కు తొలి రాత్రి అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమయ్యారు, కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం విరుచుకుపడ్డాడు. కేవలం 38 బంతుల్లోనే 80 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను ఊపందుకున్నాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో తోడు అందించాడు. 4వ వికెట్కు ఈ ఇద్దరు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. చివరి దశలో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు బాదడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటి 201/9గా ముగించింది. ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూటెంట్ జాకబ్ డఫీ అద్భుతంగా చేశాడు. 3 వికెట్లు 22 పరుగులకు తీసుకొని మ్యాచ్లో ప్రభావం చూపించాడు. షెఫర్డ్ కూడా 3 వికెట్లు సాధించాడు. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫిలిప్ సాల్ట్ త్వరగా అవుట్ కావడంతో 1 వికెట్ కోల్పోయింది. కానీ వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు బాది మ్యాచ్ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. 7 4లు 4 సిక్సర్లతో అతని ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు 2వ వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత కూడా రజత్ పటిదార్ 12 బంతుల్లో 31 పరుగులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వరుస బౌండరీలు కొట్టు మ్యాచ్ను ముగించాడు. 16వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో 1 సిక్స్తో పాటు వరుసగా 3 4లు బాది విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్లో అతని 64వ అర్ధశతకం. చివరికి ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే, అంటే 26 బంతులు మిగిలి ఉండగానే 203/4గా లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. ఇది 200కు పైగా లక్ష్యం ఛేదించడంలో ఐపీఎల్ చరిత్రలోనే అతి వేగవంతమైన చేజుల్లో ఒకటి. ఈ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ సంయమన బ్యాటింగ్, జాకబ్ డఫీ డెబ్యూ ప్రదర్శన ఇవన్నీ కలిసి అభిమానులకు తొలి రాత్రి గొప్ప వినోదాన్ని అందించాయి. ఆర్సీబీ ఛాంపియన్స్గా తన క్యాంపెయిన్ను అద్భుతంగా ప్రారంభించింది.